బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు అంటూ ఓ పక్క ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద పాల్పడుతున్న భీకర దాడులు కావచ్చు, ప్రతి దాడులుగా ఇరాన్ చేస్తున్న దాడులు కావచ్చు, మొత్తంగా ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యం వణికిపోతోంది. ఇప్పుడు ముసంటోమ్ దగ్గరలో స్కై లైట్ ఆయిల్ ట్యాంకర్ను పేల్చేసింది ఇరాన్ దాడిలో 3 భారతీయులు మరణించారు. ఒక ప్రొజెక్టైల్ దాడి జరిగింది, దాడిలో మరణించారనేది ప్రస్తుతం వినిపిస్తున్నమాట. ఈ ఘటనలో బీహార్కు చెందిన మర్చెంట్ నేవీ కెప్టెన్ ఆశీష్ కుమార్, రాజస్థాన్లోని నౌగర్ జిల్లాకు చెందిన దలీప్ సింగ్ మృతి చెందారు. ప్రమాద సమయంలో షిప్లో 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా మాట్లాడుకుంటున్న సందర్భం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఏకంగా ఈ షిప్లో ఒమన్లోని ఖసాబా పోర్టుకి ఉత్తరంగా, అంటే నార్త్కి దాదాపు 5 నాటికల్ మైళ్ళ దూరంలో ఇది ఉంటుంది. ఈ ప్రమాదం జరిగిన ఘటన, ఆ స్కైలైట్ ఘటన. అయితే ఈ మిజైల్పై ఒక ప్రొజెక్టైల్ దాడి జరిగిందనేది, అది ఇరాన్ అనేది వినిపించే మాట. ఇందులో దాదాపుగా 21 మంది ఉన్నారు. కొన్ని సందర్భాలు 20 అంటున్నారు, 21 అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ ఘటనలో 5 ఇరానియన్లు అక్కడ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా భారతీయులే, సుమారు 15 నుంచి 16 మంది. ఈ ఘటనలో ఇప్పటికీ 3 మరణించడం జరిగింది, ఇంకొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. కేవలం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కేవలం మాత్రమే పరిమితం కాలేదు. అంటే ఒక నౌకకో లేకపోతే ఒకరికి సంబంధించిన పరిమితం కాలేదు. అక్కడ హెర్క్యులస్ స్టార్ అని చెప్పి జిబ్రాల్టర్ ఫ్లాగ్ ఉన్న ఆయిల్ ట్యాంకర్, దానికి దాడి జరిగింది. యూఏఈలోని మినాసాకర్ తీరానికి 17 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ కూడా ఇది గుర్తు తెలియని మిజైల్ తగలడంతో నౌకలో భారీ మంటలు వచ్చాయి. అయితే సురక్షితంగా సిబ్బంది మాత్రం అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. దాంతోపాటు ఎంకేడి వ్యోమ్ అని మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ యూఏఈ అలాగే ఒమన్ తీర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ నౌక మీద కూడా దాడి జరగడంతో రక్షణ కోసం ఇది దుబాయ్ తీరానికి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకో గుర్తు తెలియని ట్యాంకర్ కూడా దాడికి గురైంది. యూఏఈలోని షార్జాకు వెస్ట్ సైడ్ 35 to 40 మైల్స్ దూరంలో ఇంకొక నౌక దాడికి గురైంది. దాంట్లో పేలుడు సంభవించింది. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారంటూ కూడా నివేదికలు చెప్తున్న సందర్భం. అండ్ దీని గురించి మర్చిపోతూ ఉండగానే, అఫ్కోర్స్ ఇంకా మర్చిపోయే సందర్భం లేదు, ఎందుకంటే దీని గురించి పూర్తిగా మర్చిపోకుండానే శ్రీలంక తీరంలో జరిగిన దాడి ఘటన, ఐరిస్ దేనా మునిగిపోవడం వెనకాల అమెరికా జలంతర్గామి ఉందని చెప్పి మాట్లాడుకున్నాం నిన్న. ఇన్ఫాక్ట్ వాళ్ళే ఒప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ ఘటనలో భారతీయులు మృతి చెందడం మనకి ఎక్కడా సంబంధం లేదు. కానీ అక్కడ ఆ మర్చెంట్ నావీగా పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే దాంట్లో సిబ్బందిగా ఉన్న భారతీయులు ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ దాడిలో 3 భారతీయులు మృతి చెందడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అండ్ ఇప్పటికీ మీకు గుర్తుంటే కనుక మనం మాట్లాడుకునే సందర్భం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడైతే బ్లాక్ చేసిందో, అటుగా ఉండిపోయిన వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్ సైడ్ ఉండిపోయిన వాళ్ళు, అటుగా ఉన్న నౌకల్లో ఉన్న భారతీయులు కావచ్చు, లేకపోతే దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు ఏకంగా మమ్మల్ని కాపాడండి అంటూ. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడి నుంచి ఏ మిజైల్ వచ్చి పడుతుందో అర్థం కాదు, ఎవరొచ్చి ఢీ కొడతారో తెలియదు. అటువంటి ఆందోళనకర పరిస్థితి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, అసలు ఈ ఘటనకు సంబంధించి మొత్తం 16 మంది భారతీయులు ఉంటే 3 మరణిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి చేపట్టే అవకాశం కూడా లేకపోయిందా వీళ్ళు కాపాడేందుకు? సచిన్, మొదటగా చిన్న కరెక్షన్ సచిన్, ఈ 3 చనిపోయిన వ్యక్తులు ఒక షిప్ కి సంబంధించిన ఇన్సిడెంట్ కాదు, 2 షిప్స్. ఒకటేమో ఎంవి స్కైలైట్, అది ఒమాన్ కి సంబంధించిన సముద్ర తీరంలో ఉన్న సమయంలో ఒక డ్రోన్ వచ్చి హిట్ చేయడంతో మొత్తానికైతే దాంట్లో 2 భారతీయులు చనిపోయారు. ఒకరు ఆశీష్ కుమార్ బీహార్ నుంచి, అలాగే మరొకరు దాలీప్ సింగ్ రాజ్. ఇటు ఆశీష్ కుమార్ కెప్టెన్ కి సంబంధించిన మృతదేహం ఇటు క్యాబిన్ లో లభ్యమైంది. కానీ ఇటు రాజస్థాన్ కి సంబంధించిన ఈ దలీప్ సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. మొత్తానికైతే తను చనిపోయినట్టు ఇటు అధికారులు నిర్ధారించారు. మరో పక్కన 3వ వ్యక్తి ఎవరైతే చనిపోయారో దీక్షిత్ సోలంకి ఇటు మన
డయోడ్ అవన్ కి సంబంధించిన వ్యక్తిగా అతని గుర్తించారు. సో అతను ఎన్కేడి వయం అనే ఇంకొక ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించి దాంట్లో జరిగిన అటాక్ లో తాను చనిపోయినట్టు తెలుస్తుంది. అది మస్కట్ కి సంబంధించిన సముద్ర తీరంలో జరిగిన. సో మొత్తం మీద 3 ఇండియన్స్ 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ లో చనిపోయారు. మొత్తంగా ఇటు ఒక్కసారి గల్ఫ్ దేశాల సముద్ర తీరంలో చూస్తే కనుక ఇటు 38 ఆయిల్ ట్యాంకర్స్, ఇండియాకు సంబంధించిన 38 ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఒక రకంగా గల్ఫ్ దేశాల్లో వర్క్ చేస్తున్న దాంట్లో ఎస్పెషల్లీ ఆయిల్ ట్రేడింగ్ కానీ సబ్సీ లెవెల్లో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే చోట కానీ చాలా మంది ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇటు గల్ఫ్ దేశాల్లో ఇండియన్స్ ఒక బ్యాక్ బోన్ గా పరిగణించవచ్చు అలాంటి సిచ్యువేషన్. సో ఫస్ట్ మనం ఎంవీ స్కైలైట్ కి సంబంధించిన సిచ్యువేషన్ ఒకసారి చెప్పారు. దాంట్లో 21 మంది క్రూ మెంబర్స్ ఉంటే దాంట్లో మొత్తంగా 16 మంది ఇండియన్సే ఉన్నారు. ఆ ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా వాళ్ళని రెస్క్యూ చేశారు. కానీ ప్రస్తుతానికి దాంట్లో చనిపోయిన వాళ్ళైతే 2. మళ్ళీ ఇటు ఎంకేడి వయం ఒకసారి మనం చూస్తే కనుక ఎంకేడి వయంలో కూడా ఎంకేడి వయం ని ఒక గాల్లో నుంచి వచ్చిన డ్రోన్ కాదు, ఒక వాటర్ మీద ట్రావెల్ చేసే ఒక వాటర్ మీద వెళ్లే డ్రోన్. సో మొత్తంగా ఇటు ఆ వాటర్ మీద వచ్చే ఆ డ్రోన్ తోని ఇటు మస్కట్ కోస్ట్ లో ఉన్న సమయంలో 52 నాటికల్ మైల్స్, ఇటు మస్కట్ నుంచి 52 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నప్పుడు ఈ అటాక్ జరగడం, ఆ అటాక్ లో దీక్షిత్ సోలంకి చనిపోవడం జరిగింది. ఒకసారి మనం ఓవరాల్ గా కనుక ఇటు ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ కి సంబంధించిన ఈ వార్ సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతూనే వస్తుంది. ప్రతి రోజుకి ఎస్కలేట్ అవుతుంది. ఇనిషియల్ గా మనం చూసినప్పుడు ఇటు ఇరాన్ టార్గెట్ చేసిన రేడియస్ పరిమీటర్ ఒకసారి మనం చూస్తే కనుక గల్ఫ్ దేశాలని మాత్రమే టార్గెట్ చేసింది, లేదంటే ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించిన సిటీ టెల్ అవీవ్ ని మాత్రమే టార్గెట్ చేసింది. ఆ గల్ఫ్ దేశాలు కూడా ఏంటి, విత్ ఇన్ 300 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న బాంబ్స్ ని మాత్రమే, అంటే ఆ మిసైల్స్ ని మాత్రమే యూజ్ చేసింది. కానీ ఇప్పుడు కొంత దాన్ని ఆ రేడియస్ ని కూడా ఇంక్రీజ్ చేసి ఇటు రియాద్ కానీ లేకపోతే ఎంబసీస్ కానీ వీటన్నిటిని కూడా టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంకర్స్ ని అసలు ఇరాన్ టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సచిన్. ఒకసారి మనం చూస్తే ఈ ఆయిల్ ట్యాంకర్స్ ఇటు ఒమాన్ సైడ్ ఉన్నది, ఇంకొకటి ఇటు మస్కట్ సైడ్, అంటే 2 డిఫరెంట్ సైడ్. స్టేట్ ఆఫ్ హార్మస్ కి ఒక సైడ్ ఇటు, ఇంకో సైడ్ అటు, అంటే లెఫ్ట్ రైట్ లో ఉన్న ఒక్కొక్క ఆయిల్ ట్యాంకర్ ని టార్గెట్ చేసింది. ఎందుకు అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద తన కంట్రోల్, ఇరాన్ కి సంబంధించిన కంట్రోల్ ని, ఆ ఆధిపత్యాన్ని ఇటు అమెరికాకి, ఇజ్రాయెల్ కి, గల్ఫ్ దేశాలకి ప్రదర్శన చేయడానికి మాత్రమే వాటిని టార్గెట్ చేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేయొచ్చు, బికాస్ దానివల్ల ఇటు గల్ఫ్ దేశాలకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ షిప్స్ ని ఎందుకు టార్గెట్ చేసింది, నా స్ట్రెంగ్త్, నా హోల్డ్, నా కంట్రోల్ ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ పైన క్లియర్ గా ఉంది అని ఒక మెసేజ్ ఇంటర్నేషనల్ బాడీస్ కి, ఇంటర్నేషనల్ గా ఉన్న అన్ని ప్రపంచ దేశాలకి కావచ్చు, లేకపోతే ఇటు ఆయిల్ కంపెనీస్ కి కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మెరీటైమ్ పారాలిసిస్, ఒక పారాలిసిస్ ని నేను క్రియేట్ చేయగలుగుతాను, ప్రపంచ దేశాలకి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి వెళ్ళే ఆయిల్ ని నేను నిలిపేయగలుగుతాను అని ఒక బల ప్రదర్శన చేయడానికి మాత్రమే చేసినట్టు తెలుస్తుంది. మరొక మీరు అన్నట్టు ఇటు శ్రీలంక, ఇండియన్ ఓషన్ వాటర్స్ లో ఏదైతే ఇరాన్ కి సంబంధించిన వార్షిప్ ని, ఏదైతే నావల్ ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసి రిటర్న్ వెళ్తున్న ఆ వార్షిప్ ని ఇటు అమెరికాకి సంబంధించిన ఒక సబ్మెరీన్, ఇంటర్నేషనల్ రైట్ కూడా ఉండదు, అటాక్ చేసే రైట్ ఉండదు. అందులో ఇండియన్ క్వశ్చన్, అందులో మన మెరీటైమ్ వాటర్స్ లో చేయడం, దాని తర్వాత ఇప్పుడు మన ఇండియన్స్ ఈ 2 వెసల్స్ కి సంబంధించి 3 ఇండియన్స్ చేయడం, వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. సేఫ్టీ గురించి వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి మరి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతుందో వేచి చూడాలి. ఖచ్చితంగా ఇనిషియేటివ్ అయితే ఉంటుంది. మనం 2 రోజుల కింద కూడా చూసాం, ఇటు ప్రధానమంత్రి మోదీ గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇండియన్స్ 1 కోటి మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరి సేఫ్టీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, యుద్ధాన్ని డీఎస్కలేట్ చేయండి, ఒక పీస్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ జీసీసీ ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇటు నెతన్యాహుతో కూడా ఎప్పటికప్పుడు వెస్ట్ ఏషియా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది నెతన్యాహు, ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తారు. ఇప్పుడు ఈ 2 వెసల్స్ కాకుండా దాదాపు ఇప్పుడు గల్ఫ్, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర ఇండియాకి సంబంధించిన వెసల్స్ దాదాపు 38 ఆయిల్ ట్యాంకర్స్, ఇంకా షిప్స్ అక్కడ నిలిచి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే ఆపరేషన్స్ ఏమైనా భారత ప్రభుత్వం కానీ అలాగే డిఫెన్స్ కానీ మన ఆర్మీ రైట్ కళ్యాణ్, మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. కాస్త టెక్నికల్ గ్లిచ్ ఉంది, మళ్ళీ కళ్యాణ్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అండ్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రస్తుతం అటు నుంచి వస్తున్న వెషల్స్ని కొద్దిసేపటికి మనం మాట్లాడుకున్నట్టుగా గల్ఫ్లో చిక్కుకుపోయిన వాటిని ప్రస్తుతం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు నుంచి వచ్చే వాటిని టార్గెట్ చేస్తోంది. ముందుకు వెళ్తే వాళ్ళతో చిక్కు, వెళ్ళకపోతే ఇక్కడ చిక్కు.
అండ్ బయటకు వచ్చిన తర్వాత అటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అరేబియా సముద్రంలో ఇంకా అబ్రహం లింకన్ని అక్కడ ఉంచడం జరిగింది, అక్కడి నుంచి ఇంకా కదిలించలేదు. అట్ ద సేమ్ టైం ఇటు బంగాళాఖాతం నుంచి నేను వెళ్ళిన ఇరాన్ నౌకని పేల్చడానికి కారణం అదే కదా. మన మిలాన్లో పాల్గొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు యుఎస్కి సంబంధించిన ఒక సబ్మెరీన్ వచ్చి టార్పిడోని రిలీజ్ చేసి ఆ నౌకని ఢీకొట్టి నీటిలోనే మునిగిపోయేలా చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకొక నౌక కూడా బయలుదేరింది అనేది వినిపిస్తున్నమాట. ఇది ఇరాన్ చెప్తున్నమాట, నేను అంటున్నమాట కాదు. అంటే సముద్రంలో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కొట్టుకుంటున్నారు రెండు దేశాలు కూడా. నా సత్తా అంటే ఏంటో చూపిస్తా అంటే ఇరాన్ అంటూ ఉంటే, సముద్రంలో నాదే హవా అంటోంది అమెరికా. ఎవరిని పట్టించుకోవట్లే. శ్రీలంక కూడా ఇదే క్వశ్చన్ చేస్తుంది కదా, మా ప్రాదేశిక జలాల్లోకి వచ్చి అమెరికా ఎలా కొడుతుంది అని చెప్పి శ్రీలంక క్వశ్చన్ చేస్తాను. హిందూ మహాసముద్రంలోకి వచ్చి ఎలా విర్రవీగుతుందని అర్థం వచ్చేలా అమెరికా ఒక పక్క ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడుతుంటే, ఇరాన్ ప్రొజెక్టైల్స్ కావచ్చు లేకపోతే మిసైల్స్ కావచ్చు అన్నీ వచ్చి పడుతున్న సందర్భం అబ్రహం లింకన్ అడ్డుగా పెట్టే ప్రయత్నం చేస్తుంది అక్కడ. సో వీటి నౌకలు ఒక్కొక్క దాన్ని కూడా ఇరాన్ తన యుద్ధ నౌకను అక్కడ లేకుండా చేయాలి. ఇరాన్ యుద్ధ నౌకలు దట్టు నిన్న మునిగిపోయింది, చాలా కీలకమైనది అది. ఎందుకంటే ఇండిజినియస్గా అంటే ఆ దేశంలోనే సొంతగా తయారు చేసుకుంది ఇరాన్. అటువంటి యుద్ధ నౌక అదొక వెషల్లో కూడా పనిచేస్తుంది. దాదాపు 1500 టన్నులు అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అంత బరువును మోసుకు వెళ్ళగలదు. దానికి ఒక రేడార్ సిస్టమ్ ఉంది, దానికి ఒక వ్యవస్థ ఉంది, కావాల్సినప్పుడు దాడికి ఉపక్రమించగలదు. అటువంటి సందర్భం. అండ్ బ్యాక్ టు సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు స్కైలైట్లో కావచ్చు లేకపోతే వ్యూమ్లో కావచ్చు, ఇలా వివిధ షిప్స్లో మన సాధారణ భాషలో షిప్స్ అంటూ ఉంటాం. అండ్ చూస్తే ఆ నౌకర్ని వార్షిప్స్ కావచ్చు లేకపోతే మర్చెంట్ షిప్స్ కావచ్చు, వీటిని టార్గెట్ చేస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇరాన్, సూయజ్ కాలువ నుంచి రెడ్ సీ మీదుగా వచ్చే సందర్భంలో యెమెన్ హౌతీలు అక్కడ పూర్తిగా భారత్ని ఇరకాటంలో పెట్టేస్తున్న సందర్భం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్కి చెప్పే ప్రసక్తి ఇప్పుడు కనిపించడం లేదు. బట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇరాన్ ఏమంటోంది, ఇది కేవలం బ్రిటన్కి అంటే పశ్చిమ దేశాలకు మాత్రమే, మిగిలిన వాటి కాదు, ఏషియన్ కంట్రీస్ కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీదుగా వెళ్ళే అంశానికి సంబంధించి కాస్త రిలాక్సేషన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీదుగా వెళ్ళాలంటే అది భారత్ లేకపోతే ఏషియాకి సంబంధించి ఏషియన్ కంట్రీస్కి మాత్రం మినహాయింపించింది. బట్ ఇక్కడే తలెత్తుతున్న ప్రశ్న, ఎందుకంటే అమెరికా టార్గెట్ చేస్తోంది యుద్ధ నౌకలు అనేవి ఇరాన్ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఆ యుద్ధ నౌకలు ఉండడం కారణంగానే అది అడ్డుపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తుందని చెప్పి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరాన్ దాడిలో 3 భారతీయులు మరణించిన సందర్భం. డిఫరెంట్ దాడులు గత 4 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఏకంగా 15 నుంచి 20 దాడులుగా మాట్లాడుకుంటే క్రమం. అవి మేజర్ వెషల్స్ లేకపోతే మేజర్ వార్షిప్స్ లేకపోతే మేజర్ షిప్స్. ఇప్పుడు కనుక ఇది తగ్గకపోతే ఈ ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉంది. బహుశా ఇది ఇంకా పాకే అవకాశం ఉందని కూడా అతిశక్తి లేదు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అడిస్టమింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి అదృష్టాలు చూద్దాం.